రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ రేపు ఆవిర్భావ దినోత్సవం ఉంది. అంటే దాదాపు 42 సంవత్సరాల 42 సంవత్సరాలు పూర్తవుతుంది. 42 సంవత్సరాలు పూర్తవుతాయి. 43 సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో స్థాపించారు, ఇప్పుడు ఆ ఆశయానికి తగ్గట్టు పనిచేస్తుందా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? 1982 మార్చి 29వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటికి ఆ రోజు రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. 3.5 దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, మధ్యలో ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రయోగం కొద్ది కాలం తప్పించి కేంద్రంలో కంటిన్యూస్గా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఆ రోజు ఏంటంటే ఒక రకంగా మాట్లాడుకుంటే దక్షిణాది అంటే మద్రాసీలే. తెలుగు వాళ్ళకి గుర్తు. ఇవాళ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. 42 పార్లమెంటు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఉత్తరాదిలో పరిచయమే లేదు. వాళ్ళ దృష్టిలో దక్షిణాది అంటే మద్రాసి, అందరూ మద్రాసీలే. తెలుగువాడికి ఒక ఉనికి లేదు, గౌరవం లేదు, గుర్తింపు లేదు. ఇటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పేరిట, అంటే మనం భాష పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రధానంగా తెలుగువాడి ఆత్మగౌరవం అనే అంశాన్ని చాలా విస్తృతంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభల అభిప్రాయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో ఎవరిని నిర్ణయించి ముఖ్యమంత్రిగా ఇక్కడికి ప్రతిపాదిస్తే వారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే. ఇక్కడ శాసనసభ్యుల నుంచి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవటం కానీ, వీళ్ళతో చర్చించడం కానీ ఇటువంటి ప్రస్తావనే ఉండేది కాదు. అదే సందర్భంలో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాడు ఇందిరాగాంధీ గారి తనయుడు, తర్వాత రోజుల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, వారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు, వారు అవమానించారు అని చెప్పని ఒక అంశం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి కొడుకైన మాత్రాన ఆయన ఎట్లా అవమానిస్తాడు అని చెప్పని ఆ అంశం ప్రాతిపదిక ఎన్టీ రామారావు గారు ఇది తెలుగువాడి ఆత్మగౌరవ సమస్య, ఢిల్లీ పెద్దల పాదాల దగ్గర తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడుతుంది, మన ఆత్మగౌరవాన్ని మనం పరిరక్షించుకోవాలి అని చెప్పని వారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో 3.5 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనతోటి విసిగి వేశారున్న తెలుగు ప్రజలు ఎన్టీ రామారావు గారిని ఒక రకంగా గుండెలకు హత్తుకున్నారు. ఎందుకంటే వారు అప్పటికే 3.5 దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా ప్రతి కుటుంబానికి చిరపరిచితులు, ఒక పురాణ పాత్రలు పోషించి ప్రతి కుటుంబంలో కూడా పురాణ పాత్రధారి అంటే రాముడైనా కృష్ణుడైనా రామారావు గారినే ఆ రూపంలో ఊహించుకునేవారు. అటువంటి పరిస్థితిలో తనను తాను పరిచయం చేసుకోవడానికి, తన పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి రామారావు గారికి చాలా కీలకంగా కలిసి వచ్చిన అంశం అది. ఆ రోజుల్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్ ఆయనే. పైగా ఆయన రాజకీయాన్ని నడిపిన తీరు కూడా. అప్పటి వరకు నాయకుల దగ్గరికి ప్రజలు వచ్చేవారు. రామారావు గారు ప్రజల దగ్గరికి పార్టీని చేరువ చేశారు. నాయకుడిగా ఆయన కూడా ప్రజలకు చేరువయ్యారు. చైతన్య రథం అని చెప్పని ఒక వాహనాన్ని తీసుకొని పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలో వేలాది కిలోమీటర్ల పర్యటన చేసి, అప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ఏ కీలక నాయకుడు అడుగుపెట్టని ప్రాంతాలకు కూడా ఆయన పర్యటించి మూలల రాష్ట్రం నలుచెరుగుల ప్రతి ప్రజని గుండెని తట్టి లేపారు ఆయన. దాంతో ఆ వెల్లువెత్తిన ఉత్సాహం, అభిమానం, ఆ ఉప్పొంగిన చైతన్యం తెలుగుదేశం పార్టీని 1983లో 9 నెలల్లో, పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లో 1982 మార్చి 29 పార్టీ ఏర్పాటు చేస్తే
1983 జనవరి 5వ తారీఖు ఎన్నికలు జరిగాయి. జనవరి 9వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలకుడిగా ఎన్టీ రామారావు గారు ఈ సమాజం మీద వేసిన ముద్ర. ఎందుకంటే పాలనాపరమైన సంస్కరణలు, అదే సందర్భంలో సంక్షేమం, ఈ రెండు కలగలిపి ఆయన చేసిన పరిపాలన. అప్పటి వరకు జరిగిన సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు పాలనకి భిన్నంగా ప్రజల్లో పాలకులకి జవాబుదారీతనం ఉండాలి, ట్రాన్స్పరెంట్గా విధానాలు ఉండాలి అని చెప్పని రాజకీయ పైరవీలకి ఆస్కారం లేకుండా పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. పరిపాలనని ప్రజలకు చేరువ చేయడం కోసం అప్పటి వరకు ఉన్న తాలూకా సమితి వ్యవస్థని రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావటం, అదే సందర్భంలో మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించటం, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించటం, అదే సందర్భంలో అప్పటికి ఒక సాంఘిక దురాచారంగా, అంటే నిజాం నుంచి విముక్తి పొందినా కూడా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీల కింద నలిగిపోతా ఉన్న తెలంగాణ సమాజాన్ని అసలు సిసలు విముక్తి కలిగించిన పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయటం, అంటే ఇట్లాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం. అదే సందర్భంలో తెలుగు భాషకి, తెలుగు కట్టుకి ఒక అసలు సిసలు ఐకాన్గా ఆయన నిలవటం, తెలుగుకి ఆయన ఇచ్చిన ప్రాచుర్యం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కానీ, అలాగే ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా తెలుగు పేరిట నామకరణం చేయటం కానీ, అది అంటే ప్రజలకి కొన్ని నోరు కూడా తిరిగే కాదు. ఇప్పుడు అప్పటి వరకు ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది, దానికి ఎన్టీ రామారావు గారు తెలుగు వారుని వాహిని పథకం అని చెప్పని పెట్టారు. అంటే ఆయనకి తెలుగు భాష పట్ల ఉన్న మక్కువ, ఆ భాష మీద ఉన్న పట్టు, పరిజ్ఞానం ఇవన్నీ కలగలిసి తెలుగుకి అంత వైభవాన్ని తీసుకొచ్చారు ఆయన. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మా గ్రామానికి సమీపంలో సంగండేరి ఉంటుంది. అప్పుడు దూడిపాల వీరయ్య చౌదరి గారు సంగండేరి చైర్మన్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు, సంగండేరి చైర్మన్గా ఉన్నారు ఆయన. అక్కడ ఇప్పుడు ఈ నిలవ ఉండే పాల ప్యాకెట్లు వస్తున్నాయి కదా, టెట్రా మిల్క్, ఆ టెక్నాలజీ కొత్తగా సంగండేరిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ప్లాంట్ ఓపెనింగ్ ఎన్టీ రామారావు గారిని పిలిచారు. నిలవ ఉండే పాల ప్యాకెట్లు కదా, ఎన్టీ రామారావు గారు ఆ ప్లాంట్కి పెట్టిన పేరేంటి అంటే, మా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మా ఊరి నుంచి ట్రాక్టర్లు వేసుకొని ఆ రోజు వెళ్ళి వెత్తారు జనం అక్కడికి, రామారావు గారు వస్తున్నారు, అది రామారావు గారిని చూడాలి అని చెప్పని. అంతమంది సమక్షంలో ఆయన ఆ ప్లాంట్కి చేసే నామకరణం ఏంటి అంటే తెలుగు విజయ క్షీర నిక్షిప్త పథకం. తెలుగు అంటే ఏ పథకానికైనా తెలుగు పెట్టేవారు. విజయ అనేది అప్పుడు కోఆపరేటివ్ ఫెడరల్ దీనికి విజయ బ్రాండింగ్ ఉండేది. క్షీర నిక్షిప్త అంటే పాలు దాచుకునే, ఎక్కువ రోజులు నిలవ ఉండగలిగే టెక్నాలజీ అనమాట. అసలు ఎంత అందమైన పేరు. దాదాపుగా నేను అనుకోవటం ఇది జరిగి 3.5 దశాబ్దాల పైన అయింది. కానీ నేను అక్కడ ఆ సభలో పాల్గొన్నా, ఆయన నోటి నుంచి వెలువడిన ఆ పదం నాకు ఇప్పటికీ చెవుల్లో ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనకు ఆ పేరు గుర్తుంది. తెలుగుకి అంత ప్రాచుర్యం ఇచ్చారు, అంతటి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. విజయవాడ బస్ స్టాండ్ కూడా అప్పట్లో ఆసియాలోకెల్లా బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అని, అదే ఎన్టీ రామారావు గారి హయాంలో నిర్మించారు. అవును, దానికి తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని పెట్టారు. అవును, కానీ వెంటనే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నెహ్రూ బస్ స్టేషన్ అని మార్చేసారు. అవునవును. అంటే తెలుగు జాతిని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేశారు ఆయన. దక్షిణాది మొత్తం మద్రాసీలు కాదు, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది, కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష ఒకటి ఉంది అని చెప్పని ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మహిళలకి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ప్రాధాన్యత, 100కి 100 పాళ్ళు వారికి విద్యాపరమైన చైతన్యం కలగాలని చెప్పని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారి హయాంలోనే దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా రామారావు గారి హయాంలో మొదలైన పాలనాపరమైన సంస్కరణలు, వీటికి తోడుగా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారు ఎన్టీ రామారావు గారు. వృద్ధులకి, వితంతువులకి పింఛన్ ఇవ్వటం, సామాజిక పింఛన్ ఇవ్వటం అనేది ప్రభుత్వాల బాధ్యత అని చెప్పని వారే తొలిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధాప్య, వితంతు పింఛన్లు పథకం మొదలుపెట్టారు.
ఆ రోజు వారు మొదలుపెట్టిన 30 రూపాయలే ఈరోజు 3,000 రూపాయలుగా 4 దశాబ్దాల తర్వాత ఇవాళ 3,000 రూపాయలుగా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఆద్యులు ఎన్టీ రామారావు గారే. అదే సందర్భంలో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అని చెప్పని కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇట్లా సంక్షేమాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్లారు అని అంటే పేదవాడికి ఒంటి నిండా కట్టుకొని బట్ట ఉండాలి అని చెప్పని 25 రూపాయలకి జనతా వస్త్రాల పేరిట చీర పంచ అందించేవారు. దీనివల్ల ఏమైంది, ప్రభుత్వం కొంత క్రాస్ సబ్సిడీ భరించాల్సి వచ్చేది. కానీ చేనేత మీద ఆధారపడ్డ చేనేత కార్మికులకి వాళ్ళు నేచిన చీరలు పంచలు ప్రభుత్వం తీసుకునేది, ప్రజలకు చౌకగా బట్టలంది. సో దాంతో ఏమైందంటే ఉభయ కుశల పరి, అటు చేనేత కార్మికులకు ఉపాధి దక్కేది, ఇటు పేదవారికి కట్టుకొని బట్టా దక్కేది. వీళ్ళు చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలంటే ఎక్కువ రేటు పెట్టాల్సి వచ్చేది. ఆ క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం భరించేది. ఇట్లా తిరుపతిలో కానీ అంటే పాలనాపరంగా ఎన్టీ రామారావు గారు చాలా బలమైన ముద్ర వేశారు. అదే వరడు కొనసాగిస్తా తెలుగుదేశం పార్టీ ఈ 42 సంవత్సరాల ప్రస్థానంలో 9 సార్లు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది. 5 సార్లు నెగ్గడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కానీ 22 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడిగాను విభజిత ఆంధ్రప్రదేశ్ను పాలించడం జరిగింది. ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించిన ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే 4 దశాబ్దాల కాలం గడిచింది. ఈ 4 దశాబ్దాల్లో దాదాపుగా 3 తరాల నాయకత్వాన్ని చూసాం. అంటే నియోజకవర్గాల స్థాయిలో కూడా తండ్రి కొడుకు మనవాళ్ళు కూడా ఇవాళ పార్టీ జెండా మోస్తున్నారు, నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. 4 దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది కార్యకర్తల అండదండలు కలిగి ఉండటం, అది ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ ప్రకటన ఏ ముహూర్తాన్ని చేశారో, ఆ పసుపు జెండాని ఏ ముహూర్తాన రూపొందించారో, అది లక్షల కుటుంబాలలో ఈ రోజుకి కూడా వాళ్ళ గుండెల్లో ఆ జెండా ముద్రించుకుపోయింది. ఎన్ని ప్రలోభాలు, ఒత్తిడులు, భయపెట్టటాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినా సరే ఆ పార్టీ జెండాను మాత్రం అలుపెరగకుండా మోస్తున్న లక్షలాది మంది సైన్యమే అని అనాలి. ఆ సైన్యాన్ని కలిగి ఉండటం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం. తెలుగుదేశం లాంటి పార్టీని ఆ జెండా మేము భుజాన మోస్తున్నాము అని చెప్పని ఇది మా అదృష్టంగా భావిస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ఇది ఒక కుటుంబంగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఈ 4 దశాబ్దాలుగా గమనించుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారినైనా, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్నైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, చంద్రబాబు నాయుడు గారి మనవడు ఇప్పుడు దేవాంశుతో సహా ప్రతి తెలుగుదేశం కార్యకర్త మా ఇంటి వ్యక్తులుగా భావిస్తారు. ఇంకోటి ఏంటంటే సర్వీస్ ఇది కూడా ఉందండి. అవును, తెలుగుదేశం ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ లేదంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ పెట్టడం, అందులో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం, ఇలాంటివి చాలా అంటే పార్టీగా కార్యకర్తలు ఎంత బలంగా పార్టీ కోసం నిలబడ్డారో అట్లాగే కార్యకర్తల కోసం కూడా పార్టీ వైపు నుంచి కొంత సర్వీస్ చేస్తున్నారు. ఇది ఎక్కడ మనకి ఏ పార్టీలో కనపడదు. ఇక్కడ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత వారి జ్ఞాపకార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సంబంధించిన పిల్లల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అంటే ప్రత్యర్థి పార్టీల చేత దాడులకి, దౌర్జన్యాలకి గురైన ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలకి పార్టీయే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించి ఇవాళ అద్భుతమైన భవిష్యత్తు వాళ్ళకి కల్పించడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అదే సందర్భంలో ప్రత్యర్థుల దాడుల్లో గాయపడిన, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలని పార్టీ ఆదుకుంటున్న తీరు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కొంతమంది ప్రత్యర్థుల చేత హత్యకు గురైన కార్యకర్తలని అంత్యక్రియల్లో ఆయనే పాడిమోసిన తీరు చూసాం మనం. అంటే కార్యకర్తలకు ఆ పార్టీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుంది, కార్యకర్తలు ఆ పార్టీని ఎంతగా ఓన్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు 2024 ఎన్నికలకు సమీపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎదుర్కోబోతున్న 10వ సార్వత్రిక ఎన్నికలు 83, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2019 రేపు ఎదుర్కోబోతున్నాయి 10వ సార్వత్రిక ఎన్నికలు. ఇప్పుడు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. ఎందుకు అనంటే విభజన జరిగిన రాష్ట్రం,
విభజన జరిగిన రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడానికి అద్భుతమైన అభివృద్ధి ప్రణాళికలతో రూపకల్పన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 2019 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఒక విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఓడించడం జరిగింది. ఈ విష ప్రచారము, ఈ వ్యూహాలు చూస్తే 1989 నాటి సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. 1983, 85లో 2 సార్లు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రామారావు గారిని ఓడించాలి అని అంటే సాధారణ రాజకీయ ప్రక్రియతో కాకుండా ఆయనని ఎమోషనల్గా ప్రజల ముందు పలచన చేయాలనే ఉద్దేశంతో రామారావు గారికి కులముద్ర ఆపాదించారు. అవును, 1989 ఎన్నికల్లో ఆ కులం ప్రాతిపదికగా రామారావు గారిని ఓడించడం జరిగింది. రామారావు గారికి లేని కులపక్షపాతాన్ని ఆపాదించి ఆ రోజు విజయవాడలో జరిగిన కొన్ని సంఘటనల్ని ప్రాతిపదికగా రామారావు గారిని ఓడించడం జరిగింది. ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 1989లో జరిగింది. మళ్ళీ తిరిగి 2019లో కూడా అదే ప్రాతిపదిక మీదుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన విభజన జరిగిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు, వాటిని అమలు పరుస్తున్న తీరు, వాటి సాధిస్తున్న ఫలితాలు, నెలకొల్పుతున్న పరిశ్రమలు, సృష్టిస్తున్న ఉపాధి, పెంచుతున్న సంపద, ఇవేవి చర్చనీయాంశం కాల. అందిస్తున్న సంక్షేమాన్ని పొందుతూ కూడా ప్రజలు ప్రత్యర్థి పార్టీ విష ప్రచార ప్రభావంలో పడ్డారు. ఆ పడిన పర్యవసానం 2019లో 89లో ఏ తప్పు జరిగిందో అదే తప్పు 2019లో 30 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతమైంది. తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది. కానీ 1994లో తిరిగి తెలుగుదేశం పార్టీ ఎంత వేగంగా పుంజుకుందో, ఎంతగా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగిందో అదే పరిస్థితులు, పరిణామాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవిస్తూ ఉన్నాయి. మళ్ళొకసారి 1994 మరొక 30 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం కావాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ముందు ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా వైఫల్యాలని, ఆ పరిపాలనలో జరుగుతున్న అక్రమాలని, అవినీతిని, అరాచకాలని, దాడులని, దౌర్జన్యాన్ని, ప్రకృతి వనరుల లూటీని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా 2019 నాటి ప్రచార ప్రభావం నుంచి బయటపడే వాళ్ళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఏంటి, అది తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించిందనే అంశాల పట్ల రియలైజ్ అయ్యి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఘన విజయం కట్టడానికి ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 1994లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివని తీర్పు ప్రజల నుంచి దక్కిందో, ఆ రోజు మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టుల కన్నా కూడా తక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయో, ఈరోజు తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ కన్నా కూడా తక్కువ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కించడానికి ప్రజలు సంసిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు అంతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 42 సంవత్సరాల ప్రస్థానంలో తెలుగు ప్రజలతో తెలుగుదేశం పార్టీ ఎంత మమేకమైందో, తెలుగుదేశం పార్టీని కూడా మా ఇంటి పార్టీగా, మా గుండెల్లో ఉంచుకుంటామని చెప్పని లక్షలాది కుటుంబాల తెలుగు ప్రజలు కూడా అదేవిధంగా ఓన్ చేసుకొని 42 సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థాన నేపథ్యంలో రేపు 2024 మే 13వ తారీఖు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు, అదే సందర్భంలో పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీని సత్తాన్ని చాటడానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కంకణబద్దులై కృషి చేస్తూ ఉన్నారు. నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలతో మమేకవుతూ ఉంది. కార్యకర్తలు నాయకుడి ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు. ఇటువంటి పార్టీ, ఇంత సుదీర్ఘకాలం ప్రజలతో మమేకమైన పార్టీ, ఎన్నో సోషల్ రిఫార్మ్స్కి కారకమైన పార్టీ, ఎంతో వెల్ఫేర్ అందించిన పార్టీ, అభివృద్ధి పరంగా ఒక ల్యాండ్ మార్కు సృష్టించిన పార్టీ ఇంకా చాలా దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో కొనసాగాలని చెప్పని కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.